కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సో ఈ సినిమా అనేది ఎంత అద్భుతమైనటువంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కాంతారా సినిమా కేవలం 14 నుంచి 16 కోట్లతోని మాత్రమే తెరకెక్కించిన సినిమా మనం చూసాం. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో మరి ఇంత గొప్ప విజయం సాధించిన తర్వాత దీనికి నెక్స్ట్ పార్ట్ ఉండబోతుంది. ఆ పార్ట్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కాంతారా చాప్టర్ 1 పైన చాలా ఎక్కువగా అంచనాలతోని ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం కూడా ప్రీమియర్స్ అని చెప్పేసి టికెట్ల హైక్ అని చెప్పేసి కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చారు. బట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అంచనాలు కూడా ఈ సినిమాకి పాసిబిలిటీస్ కూడా రాలేదు. బట్ ఈ సినిమా మీద అంచనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది ఏంటి, అప్పుడే ఫస్ట్ రివ్యూ వచ్చేసిందా? మరి సినిమా రిలీజ్ కాకముందే ఫస్ట్ రివ్యూ అంటే మరి అందరికీ కూడా తెలుసు. అటు టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా కూడా ఒక వివాదాస్పదమైనటువంటి క్రిటిక్ ఉన్నారు. ఆయన పేరే ఉమైర్ సంధు. ఏ సినిమా అయినా కూడా రిలీజ్ కాకుండా ముందు రోజే ఆ సినిమా గురించి ఆయన రివ్యూలు చెప్తా ఉంటారు. ఆ సినిమా రివ్యూ ఏ విధంగా ఉంది అంటే నిజంగా నిజమవుతుందా అంటే చాలా సందర్భాల్లో చాలా సినిమాల విషయంలో కూడా అంచనాలు అనేవి చాలా తారుమారైపోయాయి. అండ్ రివ్యూ మొత్తం కూడా ఉల్టా పల్టా అయిపోయిందనమాట. ఆ సినిమా హిట్ అవుతుంది అంటే ఫ్లాప్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది అంటే హిట్ అవుతుంది. సో ఆ విధంగా ఆయన రివ్యూలు అనేవి మారుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1కి ఏం రివ్యూ చెప్పాడు అంటే ఆయన చూసిన తర్వాత అన్ని ఇప్పుడు మెరిసేదంతా కూడా బంగారం అనుకోకూడదు, ఇంకా కాంతారా సినిమా హిట్ అయిందని చెప్పేసి చాప్టర్ 1 కూడా హిట్ అవుతుందని అసలు అనుకోకండి, ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే విధంగా చెప్పాడు. సో ఇంకా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు నీకేం పని బాట లేదా, అసలు నువ్వు ఎవరు ఏంటి? అప్పుడు తను కూడా ఎప్పుడైనా కూడా మాట్లాడతాడు, సినిమాల గురించి రివ్యూలు చెప్తూ ఉంటాడు, అప్పుడప్పుడు సెలబ్రిటీస్తోని ఫొటోస్ దిగుతూ ఉంటారు, పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ తన పర్సనల్ విషయాలు ఏంటి, తను ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని ఎప్పుడు కూడా చెప్పాడు. కాకపోతే ఈ విధంగా సినిమా కన్నా ముందే కూడా రివ్యూలు చెప్తూ ఆ రివ్యూలు తారుమారవడం పట్ల ఆయనకు ఒక వివాదాస్పదమైనటువంటి రివ్యూవర్గా మారిపోయాడు అనమాట. సో మరి దట్టు ఇంత గొప్ప సినిమా, ఇంత భారీ బజునటువంటి సినిమా విషయంలో కూడా మరి సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పిన తర్వాత ప్రేక్షకులు ఊరుకుంటారా? ఖచ్చితంగా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ కాదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అంటే కాంతారా అంత హిట్ కొట్టకపోయినప్పటికీ ఖచ్చితంగా హిట్ మాత్రం కొడుతుంది. అందరూ కూడా రాసి పెట్టుకొని ఇక్కడ రిషబ్ శెట్టి గారు కావచ్చు అండ్ అంటే ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా ఎంత అద్భుతమైనటువంటి నటన, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇలాంటి ఒక కాన్సెప్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ని ఎన్నుకున్నప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి ఏంటని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అసలు ఆ విధంగా కాదు. చిన్న మిస్టేక్ కూడా లేకుండా అద్భుతంగా పర్ఫెక్ట్గా వాళ్ళ నటన అనేది చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి సినిమా ఖచ్చితంగా కాంతారా ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతకు మించి హిట్ అవుతుందని చెప్పేసి అయితే అందరు చాలా గట్టిగా నమ్ముతూ ఉన్నారు. చూడాలి మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా అవుతుంది ఏంటి అని.